అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 డిఎస్సి నోటిఫికేషన్లో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యి కూడా తనకు పోస్టింగ్ రాలేదంటూ దాదాపు గత 3 నెలల నుంచి కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ కాళ్ళెరిగేలా తిరుగుతున్నా కానీ తమ సమస్య పరిష్కారం కాలేదంటూ ఒక యువతి, ఒక గృహిణి ఆందోళన బాటపట్టింది. సో పూర్తిగా తనకు రావాల్సిన ఉద్యోగాన్ని స్థానికేతర మహిళకు ఇవ్వడంతో తను గత 3 నెలల నుంచి కూడా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ డేకి తిరుగుతుంది. అసలు ఎవరు ఆ మహిళ, ఎందుకు తను 3 నెలల నుంచి కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ తిరుగుతుంది, తనకు జరిగిన అన్యాయం ఏంటిదో ఒకసారిగా ఆ మహిళ మాటలను తెలుసుకుందాం. సో అమ్మ, చెప్పండి, మీరు ఎందుకు గత 3 నెలల కంటే అక్టోబర్ నుండి కూడా గ్రీవెన్స్ డేకి తిరుగుతున్నాము, అధికారుల చుట్టూ తిరుగుతున్నాం అంటున్నారు. అసలు ఎందుకు తిరుగుతున్నారు? మీకు రావాల్సిన ఉద్యోగాన్ని వేరే వాళ్ళకి ఇచ్చారంటున్నారు. అసలు ఏ ఉద్యోగాన్ని వేరే వాళ్ళకి ఇచ్చారు, చెప్పండి క్లియర్గా మీ మాటల్లో. నమస్తే అండి, నా పేరు కృష్ణవేణి పంతంగి. నేను 2024 డిఎస్సిలో సోషల్ స్టడీస్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో బీసీఏ కేటగిరీలో 1:3కి సెలెక్ట్ అయ్యాను. నా ముందు ప్లేస్లో ఉన్నామని యాక్చువల్గా నాన్ లోకల్ క్యాండిడేట్. తను ఇక్కడ 1 నుంచి 4 తరగతుల వరకే చదివింది. మిగతాది 4 నుంచి 10 వరకు కూడా ఆంధ్రాలో చదివింది. సో మనకున్న డిఎస్సి నోటిఫికేషన్లో ఇచ్చిన 124 జీవో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద 124 జీవో అనేది ఉంది సార్. దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని డిఎస్సి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఆ జీవో ఏంటి అంటే ఖచ్చితంగా 1 నుంచి 7 తరగతులు తెలంగాణలోనే ఉండాలి. దట్టు 4th to 7th అనేది మ్యాండేటరీ. సో ఇక్కడ సెలెక్షన్ చేసేవాళ్ళు అదేమీ పట్టించుకోకుండా 1 నుంచి 4 తరగతులు మాకు ఇక్కడ చదివింది కనుక మేము పోస్టింగ్ ఇచ్చాము అని చెప్తున్నారు సార్. కానీ కనీసం ఆ జీవో మీద అవగాహన లేకుండా దాన్ని ఏమీ చెప్పినా కూడా దాన్ని వినిపించుకోకుండా మాకు సంబంధం లేదు, స్టేట్ వైజ్ ఇదే ఫాలో అయ్యారు అని చెప్తున్నారు సార్. ఏ అధికారి మీకు ఈ మాట చెప్పారంటే జీవో నెంబర్ 124తో మాకు సంబంధం లేదు, మాకు 1 నుంచి 4వ తరగతి ఎక్కడ చదివితే అక్కడ వరకే మేము తీసుకుంటామని చెప్పేసి ఏ అధికారి మీతో చెప్పడం జరిగింది? డిఈఓ కార్యాలయంలో ఉన్న స్టాఫ్ కానీ అక్కడ డిఈఓ సార్ కానీ ఇదే అంటున్నారు సార్. మాకు దాంతో సంబంధం లేదు అంటున్నారు. మాకు ఇచ్చిన నామ్స్ ప్రకారం మేము ఫిల్ చేసామంటున్నారు. నామ్స్లో కూడా అదే ఉంది సార్. జీవో నెంబర్ 25లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద 124 జీవోని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అని ఉంది. ఆ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేదాన్ని కూడా వాళ్ళు పట్టించుకోకుండా 1 నుంచి 4 తరగతులదే లోకల్ క్యాండిడేట్గా తీసుకొని ఆమెకి లోకల్ క్యాండిడేట్ కేటగిరీలో పోస్టింగ్ ఇచ్చేశారు సార్. దీని గురించి చెప్పినా మాకు సంబంధం లేదు అంటున్నారు. ఎప్పుడు వచ్చినా సరే ఎంక్వైరీ నడుస్తుంది అంటున్నారు సార్. మరి అంటే అమ్మా, ఇప్పుడు దాదాపు అంటే మీరు 1 to 4th ఎక్కడ చదువుకున్నారు? నేను మొత్తం 1 నుంచి బీఈడి వరకు అన్నీ ఇక్కడే చదివాను సార్. ఖమ్మం డిస్టిక్లోనే చదివాను. అంటే ఎవరైతే వేరే మహిళకి, నాన్ లోకల్ మహిళకు ఉద్యోగం ఇచ్చారన్నారు, ఆ మహిళ అంటే 1 to 4th ఆమె ఎక్కడ చదువుకుంది? 1 to 4th ఖమ్మంలో ఒక కొట్లాస్ పబ్లిక్ స్కూల్ అని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో చదివిందండి సార్. కానీ ఆమె అప్లై చేసేటప్పుడు కూడా విత్ రెగ్యులర్ స్టడీ అని పెట్టింది సార్. విత్ రెగ్యులర్ స్టడీ అంటే కంపల్సరీగా స్టడీ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. దాని కింద ఆ స్కూల్ లేదు అని చెప్పేసి మేము ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మనకి సంబంధిత మండలాధికారి కూడా మనకి ఆర్టీఐలో అసలు ఆ స్కూల్కి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు, దానికి సంబంధించిన రికార్డులు మా దగ్గర లేవు, ఆ స్కూల్ ప్రస్తుతం కూడా ఏం నడవట్లేదు అని మాకు ఆర్టీఐ ఇచ్చారు. అది తీసుకెళ్ళి చూపించినా కూడా వాళ్ళకేం తెలియదు, వాళ్ళు కొత్తగా వచ్చారు అని డిఈఓ సార్ అంటున్నారు సార్. మరి ఎవరికి ఏం తెలియకుండా ఎలా రిక్రూట్మెంట్లు చేస్తున్నారు సార్? అంటే మీరు ఒక లెటర్ చూపించారు, తను గుంటూరులో కూడా అంటే 2018 ఆంధ్రాలో జరిగిన డిఎస్సి నియామకాలు కూడా తను గుంటూరులో అప్లై చేసింది కూడా మీరు చూపించారు. దాని గురించి వివరంగా చెప్పండి. ఇట్లా గుంటూరులో కూడా లోకల్ డిస్ట్రిక్ట్ గుంటూరు పెట్టి డిఎస్సి అప్లై చేసి ఆమె రాసింది సార్. మరి ఇది చూడండి, ఇక్కడ అక్కడ కూడా 2 రాష్ట్రాల్లో లోకల్ కేటగిరీ ఎలా ఉంటుంది సార్ అని అడిగితే ఆమె ఏపీలో రాస్తే మాకెందుకు, తమిళనాడులో రాస్తే రాకెందుకు, ఎక్కడ రాస్తే మాకెందుకు, మాకు ఇక్కడ 4 సంవత్సరాలు ఉంది, మేము పోస్టింగ్ ఇచ్చామంటున్నారు సార్. అంటే ప్రధానంగా డిఈఓ ఏం చెప్తున్నారంటే నోటిఫికేషన్ ముందు మీరు అంటే డిఈఓని అంటే జిల్లా విద్యాశాఖ అధికారి మీరు కలిసారా? నోటిఫికేషన్ ముందు ఏం కలవలేదు సార్. ఇట్లా మాకు కూడా 1:3లో నేను ఉన్నాను, నాకు కూడా వస్తుంది అని అనుకున్నాను. కానీ వచ్చిన తర్వాత అసలు ముందు మా పోస్టింగ్లు ఇచ్చే టైంలో మన ముందు ఎవరున్నారు, వెనకాల ఎవరున్నారు అని మేము చూసుకునేటప్పుడు మాకు ఈ ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది సార్. సో ఈమె నాన్ లోకల్ కదా, ఎలా ఇస్తారు అని చెప్పేసి మేము అప్పుడు దీనికి వచ్చాం సార్.
అయితే మరి మీరు లోకల్ ఆమె స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు కదా సార్, మీరు ఎట్లా ఇస్తారంటే మేము లోకల్ ఏరియా తీసుకున్నాం అని చెప్పారు సార్. లోకల్ ఏరియాని ఎలా కన్సిడర్ చేస్తారు అంటే ఆమె అన్రికగ్నైజ్డ్ స్కూల్లో చదివానని చెప్పింది. సో మేము అందుకే లోకల్ ఏరియా తీసుకురమ్మని చెప్పామంటే ఎప్పుడు చెప్పారు అంటే ఆమె మాకు దీనికి సెలక్షన్స్కి ముందు అంటే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి ముందు ఆమె మమ్మల్ని వచ్చి కలిస్తే మేము ఇలా చెప్పామన్నారు సార్. అంటే మిమ్మల్ని కూడా కలవమన్నారా? నన్నేం కలమ్మలేదు అసలు. నేనంటే ఆ సెలక్షన్ ముందు నేను వెరిఫికేషన్ తర్వాత విద్యాశాఖ అధికారిని అడిగినప్పుడు మీరు కూడా ముందు వచ్చి కలవమని చెప్పడం లాంటిది ఏమైనా చెప్పడం జరిగిందా? ఇట్లా నాతో అన్నారు. అంటే ఈ ఆ నోటిఫికేషన్కి ముందు మమ్మల్ని ఆమె వచ్చి అడిగితే ఇది అన్రికగ్నైజ్డ్ స్కూల్ కాబట్టి నువ్వు లోకల్ ఏరియా తెచ్చుకోమ్మా అని చెప్పాం మేము అని చెప్తున్నారు. అలా అంటే వెరిఫికేషన్కి ముందే వచ్చి ఎందుకు కలవాల్సి వచ్చింది సార్? అలా ఎందుకు కలిశారు? అసలు లోకల్ ఏరియాతో మీరు పోస్టింగ్లు ఎలా ఇస్తారు అంటే ఏమీ స్టడీస్ చదవకుండా నేను ఇక్కడే ఒక 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాను, నాకు జాబ్ ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారా? దీనికి ఎవరు సమాధానం చెప్తారో నాకు తెలియదు సార్. నా పోస్టింగ్ నెక్స్ట్ ప్లేస్లో ఉన్న నా ఉద్యోగాన్ని నాకు ఇవ్వాలి సార్. చూశారు కదా, పూర్తిగా జిల్లా విద్యాశాఖ అధికారులు చేస్తున్న తీరు మీద సదరు మహిళ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఏది ఏమైనా మీరు నాన్ లోకల్ సర్టిఫికేట్ ఇస్తే మీరు ఎలా ఉద్యోగం ఇచ్చారు? తను చదివింది అన్రికగ్నైజ్డ్ స్కూల్లో చదువుకుంది, అలాంటి పాఠశాల ఖమ్మంలో ఎక్కడా లేదంటూ కూడా ఆర్టీఐలో వాళ్ళు ఆర్టీఐ పెట్టుకున్నారు. ఆర్టీఐలో కూడా అలాంటి పాఠశాల కూడా ఖమ్మంలో ఎక్కడా లేదని చెప్పేసి కూడా ఆర్టీఐ ఇచ్చారు. అలాంటప్పుడు మీరు ఆ లోకల్ క్యాండిడేట్ కింద ఎలా కన్సిడర్ చేసి తనకు ఉద్యోగం ఇస్తారని చెప్పేసి కూడా సదరు మహిళ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో జిల్లా విద్యాశాఖలో చాలా అవినీతి భారీగా జరుగుతుందన్న అంశాన్ని కూడా తను సదరు మహిళ కూడా లేవనెత్తిన పరిస్థితి కనపడుతుంది. సో జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా జీవో నెంబర్ 124 గురించి తెలియకపోవడం చాలా హాస్యాస్పదం అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో తెలంగాణ వచ్చిన తర్వాత 2018లో జీవో నెంబర్ 124ని ఇంప్లిమెంట్ చేశారు. జీవో నెంబర్ 124 ప్రకారం కూడా తనకు అంటే సెకండ్ ప్లేస్ అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న నన్ను కాదని తనకు ఇచ్చారని చెప్పేసి కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు తన సమస్యను పరిగణలోకి తీసుకొని ఒక్కసారిగా మీరు అంటే రీవెరిఫికేషన్ చేసి నా పోస్టు నాకు ఇప్పించవలసిందిగా సరహద్దు మహిళ వేడుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. ఇది జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.